దేవరా అనే చిత్రం రిలీజ్ లేట్ అయినా సరే కాలర్ ఎగరేసుకునేలాగే ఆ ఒక్కడైనా వాడి గురించి పట్టించుకుంటారా? కన్న తండ్రి కన్నా ఎక్కువ బాధపడుతున్నాడు. గుద్దినోడు వాడే అన్న. ఆ పోస్టర్ చూడగానే కరడుగట్టిన నందమూరి కార్యకర్తలకు కూడా కళ్ళు బయ్యళ్ళు కమ్మాయి అనేది వాస్తవ నిజం. నిన్నెందుకు వేశారు? అందులో తప్పే ఉంది, అది ఆర్ట్. వస్తే బొక్కలాగా ఉంది సినిమా. బొక్క నన్ను మరి ఓపెన్ చెప్పుతాను. ఫస్ట్ 2 వీక్స్ అలాగే ఉంటుంది. ఆ తర్వాత పబ్లిసిటీతో అలా 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 పైకి లేపుతాం. మా టార్గెట్ మేము రీచ్ అవుతాం. నువ్వేదో One day later. సో కంటైనర్ ఉంటుంది. కంటైనర్ ఆల్మోస్ట్ ఆన్ హైట్ ఉంటుంది. ఏదో తేడాగా ఉందేంటి? అది ఒక్క కంటైనర్ కూడా కాదు, 2 పెద్ద కంటైనర్లు ఉంటాయి. తోసుకుంటూ వెళ్ళిపోతాడండి. ఏమిటండి మీరు మాట్లాడేది? సరే కంటైనర్ ఖాళీగా ఉన్నాయి అనుకుందాం. అటుపక్క 5గురు వస్తారు, ఆపుతూ తోస్తూ ఉంటారు. దేవర తోసుకుంటూ వెళ్ళిపోతాడు. Five minutes later. వచ్చేస్తున్నా. అదే సార్ తగులుద్దేమో అని. ఎక్స్ట్రాలు ద్రై. సినిమా అయితే బోర్ కొట్టలేదన్న. సినిమా అయితే అలా తీసుకెళ్లిపోయాడు. ఓహో, ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అన్నమాట. అలాగే రాస్తారు. దేవరా 2లో హీరో ఎవరు అర్థం కావట్లేదు భయ్యా. ఇప్పుడు నువ్వు ఏమన్నా? దేవరా 2లో హీరో ఎవరు అర్థం కావట్లేదు భయ్యా. ఉంది, చండాలంగా ఉంది. ఏం బాగాలేదు సినిమా. స్టోరీ నచ్చలేదా? స్టోరీ అంటే ఎంత పెద్ద విజయం ఇచ్చినందుకు మై బెస్ట్ ఫిల్మ్ అంటున్నారు అందరూ. ఎంత లాగాలో అంత లాగితే బాగుండేది. లాక్కొని పోతానే ఉన్నాడు. అంత లాగడం వల్ల సినిమా దొబ్బిందనే ఫీలింగ్ వచ్చింది నాకైతే.